రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హిమాయత్ సాగర్ నిండు కుండలా మారింది. ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుంది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు సైతం పొంగిపొరుతున్నాయి. ఆ నీరంతా హిమాయత్ సాగర్ లో కలుస్తుంది. ఇక హిమాయత్ సాగర్ 10 గేట్లు ఎత్తారు. దీంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. అంతా మూసిలో కలుస్తోంది. ఇక బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. రైట్గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హిమాయత్ సాగర్ నిండు కుండలా మారింది. ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇక వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు సైతం పొంగి పొర్లుతున్నాయి. ఆ నీరంతా హిమాయత్ సాగర్ లో కలుస్తోంది. రైట్గా హిమాయత్ సాగర్ లో 10 గేట్లు ఎత్తారు. దీంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. ఇక అంతా మూసిలో కలుస్తోంది. బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. రైట్గా హిమాయత్ సాగర్ నిండు కుండలా మారింది. ఎగువ నుంచి ప్రవాహం అయితే వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇక వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు సైతం పొంగి పొర్లుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. బ్రాహ్మణి, హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఆ నీటిలో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. దీంతో నగరంలోని రోడ్లన్నీ నీటితో చెరువులు కుంటలను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో ఎగువన కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ జంట జలాశయాల్లో ఒకటైన హిమాయత్ సాగర్ గురువారం అయితే వరద పోటెత్తింది. భారీగా వరద నీరు వస్తుండడంతో హిమాయత్ సాగర్ రిజర్వాయర్ నుండి మొత్తం 10 గేట్లను ఎత్తి నీటికి దిగన విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం హిమాయత్ సాగర్ కి 27,000 క్యూసిక్ల ఇన్ఫ్లో వస్తుండగా 9 అయితే మొత్తం 10 గేట్లు ఓపెన్ చేసి మొత్తం తొలగా కూడా 9,900 క్యూసెక్ల నీటిని దిగువకు మూసీలోకి వదులుతున్నారు. హిమాయత్ సాగర్ యొక్క FTL మొత్తం తొలగా చూసుకుంటే 1763 అడుగులు. అయితే మొత్తం ప్రస్తుత జలాశయంలో 1762 అడుగులుగా ఉంది. కాబట్టి హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో మూసికి వరద ఉధృతి పెరిగింది. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడం వలన మూసి వరద ప్రవాహం పెరగడంతో పర్యాటక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. లోతట్టు ప్రాంత ప్రజలు కూడా జాగ్రత్త ఉండాలని హెచ్చరికలు చేస్తున్నారు. మూసి పర్యాటక ప్రాంత ప్రజలను అలర్ట్ చేశారు. వరద ఉత్పత్తి ఎక్కువగా అయ్యి మరికొన్ని గేట్లు ఓపెన్ చేయాల్సి వస్తే లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు కూడా మొత్తం తొలిగా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. గ్రామం. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.